నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ దగ్గర ఉన్న కవడిగూడ నవత రోడ్ ట్రాన్స్పోర్ట్లో, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, జేఎన్టీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ రెండు హైదరాబాద్కి మనం ఈరోజు పంపించడం జరుగుతూ ఉంది. రెండు బ్యాగ్స్ కూడా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఊర్లకు పంపించడం జరుగుతూ ఉంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ దగ్గరలో ఉన్న కవడిగూడ నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా కవడిగూడకి పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కవడిగూడ హైదరాబాద్ రీజన్, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో కేపీహెచ్పి జేఎన్టీ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్కి సాక్షాత్తు ఆ ఉరివంగడం తెలంగాణ సోనా ఉరివంగడం క్రియేట్ చేసినటువంటి సైంటిస్టులో ఒక సైంటిస్ట్కి సార్కి పంపించడం వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజున మనం తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ కేపీహెచ్పి కూకట్పల్లి జేఎన్టీ కేపీహెచ్పి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మరియు జేఎన్టీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీకి, అదేవిధంగా కవడిగూడ, ఈ రెండు కూడా హైదరాబాద్కి మనం ఈరోజు ఆడించి బిల్లింగ్ చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మనం ఆర్డర్ ప్రకారం మనం ఆడించడం జరుగుతూ ఉంటుంది. బ్రౌన్ రైస్ కాబట్టి బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ కాబట్టి సింగిల్ పాలిష్, వైట్ రైస్ కాబట్టి వైట్ రైస్ ఆర్డర్ ప్రకారం మనం ఆడించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ రోజున తెలంగాణ మొన్న గోదావరి ప్రజలు, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రెండు కూడా మనకి కంచుకోట లాంటి వాళ్ళు. ఈ రోజున రెండు రైస్ బ్యాగ్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్కి కవడిగూడ, అదేవిధంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ జేఎన్టీ రెండు సింగిల్ పాలిష్ ఒక రైస్ బ్యాగ్, వైట్ రైస్ ఒక బ్యాగ్ మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. ఆర్డర్ ప్రకారంగా మనం ఆడించి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జనవరి 19, 2026 సోమవారం. ఈరోజు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ సోనా క్రియేట్ చేసినటువంటి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం క్రియేట్ చేసినటువంటి చెన్నమాధవన్ దామోదర్ రాజు గారు, చెన్నమాధవన్ సురేందర్ రాజు గారు టీం మెంబర్లో ఒకరు తిప్పస్వామి గారు. సాక్షాత్తు ఆ సార్ గారికి, అంటే ఆ టీం మెంబర్, ఇప్పుడు హర్షత్ విహార టీం మెంబర్స్ ఎట్లాగో ఒక 5-6 మంది 7 మంది ఉంటారు, అట్లాగే ఆ వరి వంగడం క్రియేట్ చేసిన సార్ కూడా ఒకరు. సాక్షాత్తు ఆ వరి వంగడం క్రియేట్ చేసిన వాళ్ళకి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పంట పండించి మనం పంపించడం జరుగుతూ ఉంది. కేపీహెచ్పి జేఎన్టీ హైదరాబాద్లో ఉంటారు సారు, అక్కడికి పంపించడం ఒక సంతోషకరమైన విషయం. ఏంటంటే ఆ వరి వంగడం మనకు అన్నం పెట్టడమే కాకుండా ఆ వరి వంగడం క్రియేట్ చేసినటువంటి సాక్షాత్తు ఆ సార్ వాళ్ళకే, సైంటిస్టులు వాళ్ళకే పంపించడం ప్రకృతి రత్నగా, యువ రైతుగా, రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా నాకు చాలా సంతోషకరమైన విషయం. తిప్పస్వామి గారికి మనం పంపించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 2021 నుంచి, అదే 2015లో ఆ వరి వంగడం క్రియేట్ చేశారు సార్ వాళ్ళు. చెన్నమాధవన్ దామోదర్ రాజు గారు, చెన్నమాధవన్ సురేందర్ రాజు గారు, తిప్పస్వామి గారు, అలా ఆ టీం మెంబర్స్ అందరూ రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో 2015 సంవత్సరంలో ఆ వరి వంగడం క్రియేట్ చేసినారు. మనం 2021 నుంచి ఆ వరి వంగడం మన క్షేత్రంలో సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతూ ఉన్నది. 2021 నుంచి మనం వేయడం జరుగుతూ ఉంది. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఈ విధంగా ఆ వరి వంగడం క్రియేట్ చేసిన సార్ వాళ్ళకే మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పంట పండించి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఆ విధంగా మార్చిలో మళ్ళీ హార్వెస్టింగ్ అవుతుంది మనకి. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 మార్చిలో హార్వెస్టింగు. ఏప్రిల్, మే, జూను, జూలై 4-5 నెలలు మగ్గించి ఆ తర్వాత న్యూ రైస్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతవరకు పాత రైసే మనం తినడం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.